మరి ఏమయ్యేవి ఎక్కడెక్కడ ఫైల్ అయ్యి ఉన్నాయి ఇప్పుడు మన ఆ లాయర్ల కాళ్ళకి తెలిసినట్టు నెక్స్ట్ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి రాజుగారి కుమారుడు రాష్ట్రం చిలకలో ఉన్నట్టు ఈ వంశీ గారి లాంటి వాళ్ళు మాకేమో డిబేట్ లో ఒకటో రెండో చెప్తుంటే దాని మీద మేము ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. కానీ పూర్వపరాలు మాకు తెలిసినంత వరకు పర్సనల్ కేసెస్ లో ఎంత వరకు అట్రిబ్యూట్ ఉంటాయి అన్నది ఎవరికి తెలియని విషయం. ఇది ముఖ్యంగా ఈ సమస్య మాత్రం నాకు తెలిసి కోర్టు పరిధిలో దీనికి 41A నోటీస్ ఇచ్చి మాత్రమే పంపిస్తారన్నది నాకు ఒక అంచనా. గారు ఇంకోటి కూడా చెప్తున్నారు, చాలా ఎంటర్టైన్మెంట్ మిస్ అయిపోతున్నాం, ఆయన బయటకు వస్తే బాగుండు, ఆయన ఆమ్లెట్ వేసిన వీడియోలు లక్షల్లో వెళ్తున్నాయి, ఆయన రాజకీయంగా మాట్లాడితే ఒకటి కూడా వెళ్ళట్లేదు, చాలా ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతున్నాం, బయటికి రావాలని కోరుకుంటున్నారు. ఆయన ఏమంటారు? ఎవరు, వంశీ గారా? వంశీ గారా లేకపోతే తెలుగుదేశం వల్ల? వంశీ గారు పర్సనల్గా చెప్తున్నారు, చాలా ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతున్నాము, అసలు అంబటి రాంబాబు గారు రావాలి, బయటికి రావాలి, వాళ్ళ కుటుంబంతో ఉండాలని కోరుకుంటున్నాం, కానీ ఏం చేస్తాం, ఆయన చేసిన పాపాల వలన చట్టం తన పని తను చేసుకుపోతుంది అంటున్నారు. సరే అండి, చట్టం తన పని చేయకుండా చట్టానికి ఇంకో 100 రకాల పాబంధకాలు క్రియేట్ చేశారనుకోండి, ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి యాడ్ అవుతున్నప్పుడు చట్టం పనిచేస్తూనే ఉంటుంది. అలానే 54 కేసులు పెట్టినప్పుడు చట్టం పనిచేయడం కూడా చూసాం కదా మనం. క్రిస్టల్ క్లియర్ గా ఒకే రోజు 36 కేసులు బెయిల్ ఇవ్వడం కూడా చూసాం కదా, 36 కేసులు కొట్టేయడం కూడా చూసాం కదా, నెక్స్ట్ డే కదా 54 అక్యుములేట్ అవ్వడం కూడా చూసాం కదా. చేత ఇది మనోభావాల యుగం. అందులో ముఖ్యంగా ఈ ప్రభుత్వం చాలా సెన్సిటివ్ గా ఉంది, ప్రతిదీ చాలా సెన్సిటివ్ గా తీసుకుని ప్రతి దాన్ని ఓతద్దంలోను బైనాక్లాసుల్లోనూ చూసి దగ్గర దూరంగా ఉన్న కేసులన్నీ ఒకేసారి పెట్టడం, దగ్గరగా ఉన్న ఫ్యామిలీని దూరం చేయడం, ఈ కోణంలో సఫలీకృతం అవుతున్న ఈ ప్రభుత్వం నడుస్తుంది. వాళ్ళకి టర్మ్ ఉంది, వాళ్ళు బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నారు, లా అండ్ ఆర్డర్లు బ్రహ్మాండమైన కంట్రోల్లో ఉన్నాయి. ప్రసాద్ గారు ఇంకా అంత అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడిన ఎమ్మెల్యే గారి మీద కానీ ప్రసాద్ గారు మిమ్మల్ని ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు, ఆయన వంశీ గారు ఏదో అడుగుతున్నారు, అడగమన్నారు సార్. ప్రసాద్ గారు మీరు ఎక్కడికో వెళ్తా ఉన్నట్టున్నారు, దయచేసి పక్కన ఆగండి, మీరు వైసీపీకి చాలా అవసరం, అలా ప్రయాణం చేస్తా మీరు తెలంగాణలో ఉన్నారు కాబట్టి సరిపోయింది. అదే మా ఆంధ్రప్రదేశ్ లో అయితే అది క్రైమ్, ఎక్కడైనా క్రైమే, కానీ ఆంధ్రప్రదేశ్ లో ఇంకా పెద్ద క్రైమ్. దయచేసి పక్కన ఆగండి, మీ క్షేమం మాకు బాగా అవసరం, వైఎస్ఆర్సీకి మీలాంటి సలహాదారులు ఇంకా బాగా అవసరం కాబట్టి దయచేసి పక్కన ఆగండి, పక్కనాగి మాట్లాడండి దయచేసి. మీరు బాగుండాలి, మీరు డ్రైవింగ్ లో మైమర్చిపోయి మీరు వైఎస్ఆర్సీ గురించి చెప్పటం మైమర్చిపోయి అక్కడన్నా ఏదైనా గుద్దేస్తారని మా భయం. దయచేసి పక్కనాగి మాట్లాడండి. తెలంగాణలో కాబట్టి సరిపోయింది, ఆంధ్రప్రదేశ్ లో అయితే కనుక నా మీద అక్రమ కేసు పెట్టేశారు అని చెప్పి అనేవారు మీరు. దయచేసి వద్దు ఇట్లాంటివి, దయచేసి పక్కనాగి మాట్లాడండి. కేఎస్ ప్రసాద్ గారు చిన్నవాడిని, వయసులో చిన్నవాడిని, అనుభవంలో చిన్నవాడిని అయినా అప్పుడప్పుడు ఇట్లాంటివి తీసుకోవాలి. వినాలి కేఎస్ ప్రసాద్ గారు, ఇంకా ప్రయాణిస్తానే ఉన్నారు మీరు. ప్రసాద్ గారు ప్రసాద్ గారు వంశీ గారు అంటున్నారు తెలంగాణలో ఏది వేరే ప్రభుత్వం అని. తెలంగాణలో ఏ ప్రభుత్వం నడుస్తుందో మీకు తెలుసా? అంటే వాళ్ళ జూనియర్ ప్రభుత్వం నడుస్తుందండి, చంద్రబాబు శిష్యుడు ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ లో అయితే మళ్ళీ మేము కేసు పెడితే అక్రమ కేసు అంటారు కదా. కేఎస్ ప్రసాద్ గారు నిర్లక్ష్యంగా వాహనం నడుపుతున్నారు, తప్పు అని ఆయన తీసుకున్నారు. మీరు చెప్పాక ఆగారు, వంశీ గారు మీరు చెప్పాక ఆగారు. ఎస్ ప్రసాద్ గారు ఇప్పుడు చెప్పండి. ప్రసాద్ గారు కంటిన్యూ చేయండి. ప్రసాద్ గారు కంటిన్యూ చేయండి. అదేనండి, నాకు వంశీ గారికి నా మీద ఉన్న కన్సర్న్ కి చాలా థ్యాంక్స్. ఆయన చెప్పినట్టు నేను వైఎస్ఆర్సీపీకి సలహాదారుని కాదు, వైఎస్ఆర్సీపీ స్పోక్స్ పర్సన్ కూడా కాదు. అది అదేనండి, అదే చెప్తున్నాం కదా. ఇప్పుడు మీరు కేసులు పెట్టరు, దాని గురించి మాట్లాడుతున్నాం. ఇందులో వైఎస్ఆర్సీపీ తరఫున అనేది మీకు ఒక ఆత్మ సంతృప్తి ఉంటుంది. దాని గురించి మాట్లాడుతున్నారనేది మా బాధ. దాని గురించి మాట్లాడుతా కూడా మీరు చట్టాన్ని ఉల్లంఘించి మాట్లాడుతున్నారు. ఏమో సార్, మా దగ్గర ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఒక చేత్తో కారు నడుపుతా మాట్లాడటం ఎంత ప్రమాదం. మీకేమన్నా అయితే వైఎస్ఆర్సీ ఏమైపోవాలి? మీ అంత మంచి అనలిస్ట్ వాళ్ళు ఎక్కడ తెచ్చుకోగలరు? పర్లేదండి సార్, అందకలేని బాధ కత్తిపేట రాష్ట్రానికి కదా నష్టం, రాష్ట్రానికి నష్టం గారు. మళ్ళీ మీరు ప్రెడిక్షన్ చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం ఇప్పుడు అవన్నీ ఎవరు చెప్తారు? మీకేమన్నా అయితే అది మా బాధ. సార్ నేను హ్యాండిల్ కూడా ఫిక్స్ చేసి ఉంది, ఈ ఫిక్స్ చేసిన దాన్ని మాట్లాడుతున్నారు సార్. నేను హ్యాపీ మాట్లాడుతున్నాను. వంశీ గారు ఆయన హ్యాపీ మాట్లాడుతున్నారు, టాపిక్ లో మాట్లాడినవ్వండి. ప్రికాషన్స్ ఉన్నాయి లేదు చెప్పాలి కదా నేను. ప్రసాద్ గారు మాట్లాడండి, మీరు మాట్లాడండి. నేను అంటుంది ఏంటంటే, ఈ అంబటి రాంబాబు గారి కేసులు ఎన్ని కేసులు ఉన్నాయో, ఏం కేసులు ఉన్నాయో వంశీ గారు అవదాని తర్వాత
ఏదో డైలీ సీరియల్ లో రివీల్ చేస్తేనే కానీ మాకు తెలిసే పరిస్థితి లేదు. ఆయన అంటే మేము తెలంగాణలో ఉన్నాం, మేము క్రానికల్ ఆర్డర్ లో లా కేసెస్ ఏమేమి ఉన్నాయో అన్నవి చూసుకుంటే ఈ 56కి సంబంధించిన పీటీ వారెంట్లు మేము ఫాలో అవ్వగలిగాం. కానీ ఈ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ 2023ది ఆ పెద్ద పండగ సందర్భంగా గాది వెంకటేశ్వరరావు గారి కేసు మేము ఫాలో అవ్వలేకపోయాం. ఇవాళ ఇప్పుడు ఇంకోటి ఏదో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ లాగా మర్డర్ అటెంప్ట్ కేసు కూడా వాడు చెప్తున్నారు ఆయన. అది ఏ సంవత్సరం ఏదో కూడా దాని పూర్వపరాలు మేము వెతకాలి. మేము కూడా ఇక్కడిక్కడ ఆశ కవిత్వం చెప్పినట్టు కొన్ని చెప్పలేము మేము కూడా. సో ఎందుకంటే ఆశ కవిత్వం చెప్పినంత ఈజీగా వాళ్ళ మీద కేసులు పెట్టగలిగే సామర్థ్యం ఈ ప్రభుత్వానికి ఉన్నప్పుడు సిచ్యువేషన్స్ ఎట్లా డిమాండ్ చేస్తాయి అన్న దాని మీద ఈ ప్రభుత్వం తన పనితీరుని తాను ప్రక్షాళించుకునే దగ్గర లా అండ్ ఆర్డర్ విషయంలో నిజంగా తీవ్ర ఆక్షేపణీయమైన అంబటి రాంబాబు గారి మాటకి ఆయన సారీ చెప్పినా, ఆ పదాన్ని విరమించుకున్న కేసు చట్టం దాని పని అది చేసింది వంశీ గారు చెప్పినట్టు. బట్ ఇన్ ద సేమ్ సినారియో ఒక గ్రంథాలయ కమిటీ చైర్మన్ గారు కానీ ఒక స్థానిక ఎమ్మెల్యే గారు కానీ అదే విధమైన పరిభాషని మాట్లాడినప్పుడు ఏమని మనం దాని మీద ప్రతిస్పందించాలి? అప్పుడు చట్టం ఏమైంది అన్నది నేను కూడా ప్రశ్నించవలదు. కానీ అన్ఫార్చునేట్లీ ఆడపిల్లలు కాబట్టి ఒక డిఫరెంట్ చట్టం ఏమైనా వర్తిస్తుందో నాకైతే అర్థం కాలేదు. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎండ్ ఆఫ్ ద డే ఈ లీగల్ కాన్సిక్వెన్సెస్ ఎవరు అతిథులు కాదు, ఎవరైనా సరే దాన్ని ఫేస్ చేయాలి. ప్రసాద్ గారు ఇంకొక మాట కూడా అడగాలి మిమ్మల్ని. ప్రసాద్ గారు ఇంకోటి కూడా అడగాలి మిమ్మల్ని. నిన్న అసెంబ్లీకి రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారు ప్రసంగం స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ కూడా మరి కొంత అసహనాన్ని వ్యక్తం చేయడం జరిగింది. 11 నిమిషాలు వీడారు అసెంబ్లీని. అయితే ఆ తర్వాత ఎన్డీఏ సభాపక్షంలో మాట్లాడిన తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు మాట్లాడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అయితే మాట్లాడారు. ఏమన్నారంటే ఈ కులాల మతాల మధ్య చిచ్చు పెడితే ప్రయత్నం చేస్తుంది, మనం విడిపోయే ప్రయత్నం, విడగొట్టాలని ప్రయత్నం చేస్తుంది వైసీపీ, చాలా దారుణంగా ఉన్నారని మాట్లాడారు. ఏమంటారు మీరు? సార్ ఒకటి గుర్తుంచుకోండి, ఇక్కడ ఉన్న ఈ ప్యానల్ మెంబర్స్ అందరికీ కూడా మాకు ఫ్రెండ్స్ ఉంటారు, ఎవరికైనా మీకు కూడా ఉంటారు. నేను వంశీ కూడా ఎప్పుడు ఏదో ఈ డిబేట్ లో జుట్లు పీక్కున్న ఉదంతాలున్నాయి, కానీ వ్యక్తిగతంగా ఆయన నేను కలిసినప్పుడు ఓ సూర్యోద్భవ వాతావరణం ఉంటుంది మా ఇద్దరికి తప్ప ఏదో మాకు పొలం గట్లు తగ్గు ఉన్నట్టు ఎప్పుడు ఉండదు. ఇది వాస్తవం. అట్లాగే ఈ రోజు రాజకీయాల్లో కులాల్ని మతాలని రెచ్చగొట్టి రాజకీయం చేద్దాం అన్నప్పుడు ఈ ఎలక్షన్ అయిపోయింది సార్. నెక్స్ట్ ఎలక్షన్ రిజల్ట్స్ ఏముంటాయి అన్న దాన్ని చూడాలి. మనం ఉత్తరప్రదేశ్, బీహార్ ఇలాంటి ప్రాంతాల్లో మనం చూస్తూ ఉంటాం కుల ప్రాతిపదిక మీద, మత ప్రాతిపదిక మీద జరిగే ఎలక్షన్స్. బట్ వేర్ ఇట్ కమ్స్ టు ఆంధ్రప్రదేశ్ అన్న దగ్గర ఈసారి దాన్ని తట్టి లేపారు. ముఖ్యంగా మతపరంగా ఈ లడ్డు వివాదం అన్నది ఎప్పుడు సమొస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. ఆ దేవదేవుడి సన్నిధిలో దానికి ఉపశమనం అన్నది వచ్చేదాకా. ఎందుకంటే ఇవాళ చట్టాలకి కూడా మనం గౌరవిస్తున్నావా లేదా అన్నది ఒక పెద్ద ప్రశ్నగా మిగులుతుంది మీరు జాగ్రత్తగా గమనిస్తే. ఎందుకంటే వ్యవస్థ ఒక గౌరవప్రదమైన సుప్రీంకోర్టు ఒక సిట్టుని ఇచ్చేస్తే కూడా, నేను కొన్ని డిబేట్ లో కొంతమంది మాట్లాడుతున్నాను, రిటైర్డ్ జడ్జి కూడా అతను, సస్పెండెడ్ జడ్జి ఒక అతను ఉన్నాడు. ద వే ఈస్ టాకింగ్ ఇస్ టోటలీ రిడిక్యులస్. అసలు దే హావ్ బీన్ బ్రైబ్డ్. ఆ వ్యవస్థకి డబ్బులు ఇచ్చేశారు, బ్రైబ్ చేశారు. ఇది నాకు చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అసలు హౌ కమ్ ఇట్స్ పాసిబుల్? అత్యున్నత న్యాయస్థానం, అత్యున్నత దర్యాప్తు సంస్థ రెండు, ఒకటి సిబిఐ, ఇంకోటి సుప్రీంకోర్టు, వీటికి బ్రైబ్ ఏంటండి? నాకు అర్థం కావట్లేదు. ఈ ప్యానల్లో అంగీకరిస్తారో లేదో నాకు తెలియదు. కానీ ఫస్ట్ థింగ్, ఈ రోజు సిట్ ని గౌరవ సుప్రీంకోర్టు డిప్లాయ్ చేసింది స్టేట్ అండ్ సెంట్రల్ సిబిఐతో కలిపి. పోలీస్ వ్యవస్థ మీద ఎవరికైనా గౌరవం ఉందో లేదో కూడా నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు అవుట్కమ్ వాళ్ళు ఏమి ఇచ్చారు? ఛార్జ్ షీట్ మాత్రమే ఫైల్ అయింది. ఫైనల్ వెర్డిక్ట్ ఏమొస్తుందో ఎట్లా వస్తుందో కూడా ఏం లేదు. ఛార్జ్ షీట్ లో ఉన్న పూర్వపరాలను జాగ్రత్తగా గమనిస్తే అందులో క్రిస్టల్ క్లియర్ గా దెర్ ఆర్ సర్టన్ థింగ్స్. ఇనిషియల్ గా ఏదైతే బ్లేమ్ చేయబడిందో దానికి సంబంధించిన అంశాల్లో ఒక నిజంగా అందరికీ శాంతం కలిగింది. కానీ ఇందులో ఈ మతపరమైన పవన్ కళ్యాణ్ గారు 25 సార్లు ఆయనకి మతిమరుపు ఉందో ఏటో నాకు అర్థం కావట్లే. ఇవాళ మీరు ఒక మాట జాగ్రత్తగా గమనించండి, ఆయన 15 సంవత్సరాలు జహాపన తుజ గ్రేట్ అని చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉండటం, రాజకీయం చేస్తాడు శభాష్. బట్ ఇదే స్టేట్మెంట్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఏమైనా వచ్చిందా సార్? మీరు ఒకసారి చెప్పండి. ఓకే, మా బంధం విడదీయింది అన్నది ఆ కోణంలో మాట్లాడతారు, వీఆర్ నాట్ డినైయింగ్ ఇట్. బట్ 15 సంవత్సరాలు ఇలా పవన్ కళ్యాణ్ గారు లాగా అథెంటికేట్గా నేను పవన్ కళ్యాణ్ గారు జనసేన తెలుగుదేశం విడదు అన్న తెలుగుదేశం నుంచి ఆ స్టేట్మెంట్ ఏమైనా చూసారండి? మీరు కూడా జర్నలిస్టే కదా, అట్లీస్ట్ వంశీ గారిని అనమనండి. చంద్రబాబు గారి దగ్గర నుంచి ఏమైనా విన్నాడేమో ఆయన? మేమంటే పోనీ దూరం ఉంటాం, ప్రతిదీ నెగిటివే అంటాడు వంశీ. కానీ ఆయన తెలుగుదేశంలో అధికార ప్రతినిధి హోదాలో ఉన్నాడు. ఏ రోజైనా ఒక అధికారికంగా ఏదో వంశీ గారు